హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. ఈసారి పెద్దమ్మ వాళ్ళతోటి ఇంకొక చిన్న ట్రిప్ అనమాట. ఉయ్యూరులో జరిగే జాతరకి అయితే వెళ్ళాము. ఈసారి మా అమ్మని కూడా తీసుకెళ్ళాము. నెక్స్ట్ టైం పిలిస్తే రామనుకుందో ఏమో కానీ జాతరకి అయితే వచ్చింది. ఏం కాదు కానీ ఎప్పుడు చూడలేదు. నేను ఊహ తెలిసాక జాతరలు అసలు చూడలేదు కాబట్టి చూడాలనుకున్నాను. అందరూ వెళ్తున్నారు కదా, ఫ్యామిలీ ట్రిప్ సరదాగా ఉంటుంది. అమ్మవారు సత్యమైన తల్లి అని విన్నాను, అందుకని చూడాలనుకున్నాను. జాతరలో రష్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. చాలా రష్ ఉంది. దర్శనానికి అయితే కొంచెం టైం పట్టింది. ఎంత అంటే ఆ క్యూ లైన్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. కాకపోతే పర్వాలేదు, 1.5 అవర్ అయితే టైం పట్టింది కానీ దర్శనం అవడానికి. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. లైన్లో అయితే గంట సేపు ఉన్నాం. తర్వాత ఏం చేయాలి, జాతరలో ఇంకేం చూడాలి, ఇంకా ఏమేమి ఎక్కాలి, జైంట్ వీల్, కొలంబస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. కుదిరిన టైంలోనే అలా సెల్ఫీస్, చిన్న చిన్న వీడియోస్ తీసుకొని అమ్మవారి దర్శనం అయితే చేశాను అనమాట. చూడ్డానికి అయితే ఇలా ఉంటుంది. లోపలైతే నేను వీడియో తీయలేదు కానీ బయట అయితే మాత్రం ఇలా పూజలు చేస్తుంటారు. నేను వచ్చిన టాస్క్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. జాతరలోని ఈ బోర్లు ఓదాలి, ఇంకా ఊదుకుంటూ తిరగాలి, ఇలాంటి పనులు చేయాలనుకున్నాం. ఫుల్గా అందరిని ఇరిటేట్ కూడా చేసాం. అమ్మవారి దర్శనం అయిపోయాక అందరూ గ్యాదరింగ్ టైం అనమాట. ఫుల్గా గ్యాదర్ అవుతున్నారు. నెక్స్ట్ ఫొటోస్, సెల్ఫీస్ దిగడానికి మొత్తం అందరికీ కాల్స్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చారనమాట. దర్శనంలో లోపల స్కాటర్ అయిపోయాము. సో అలా వచ్చిన వాళ్ళందరితో కలిసి అలా గ్రూప్ ఫొటోస్, ఇంకా లోపల జాతరలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. నేనైతే ఫుడ్ ఐటమ్స్ మీద, మా అమ్మ, మా అత్తలు అయితే మాత్రం ఇంటీరియర్ లోపల కప్స్, ఇంకా హోమ్ డెకరేషన్కి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేశారనమాట. బాగానే షాపింగ్ చేశారమ్మా మీరు. బాగానే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. అసలు చెప్పాలంటే రేట్లు కూడాను కొత్తగా ఉన్నాయి, తీసుకున్నాను. అందుకని బార్గెనింగ్ కూడా అక్కడ ఎక్కువ చేశారా? ఏమీ లేదు, బార్గెనింగ్ అస్సలు లేదు. చెప్పిన రేటే ఫిక్స్డ్ రేటా? మేమైతే వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, మేము కొలంబస్, ఇంకా జైంట్ వీల్ వీటి మీద పడ్డాం అనమాట. ఫోన్లు వాళ్ళ దగ్గరే ఉండిపోవడంతో మేము పెద్దగా వీడియో తీయలేదన్నమాట. సో ఇది బొమ్మలు. అక్కడ లోపల స్టాల్స్ దగ్గర వీడియో తీద్దామంటే ఫుల్ రష్ ఉంది. బయటకు వచ్చాము ఆల్మోస్ట్. ఇక్కడ హ్యాండ్ ప్రింట్ ఏదో ఉంటే మా జ్యోతి చేతికి వేయించుకుంటుంది అనమాట. జాతర ఏమో కానీ చాలా పెద్దది, నడుస్తుంటే తెలుస్తుంది అనమాట ఎంత పెద్దగా ఉందని. దీని తర్వాత మేము అదే ఊర్లో ఉన్న మా తేజ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే మా ప్లాన్లో లేదు కానీ అనుకోకుండా జరిగిందనమాట. మేము అనుకోకుండా అయితే వెళ్ళాము. వాళ్ళు మంచిగా మా కోసం బిర్యానీ అయితే కుక్ చేశారు. దీని తర్వాత ఆంటీ అసలు జాతర స్పెషాలిటీ ఏంటి, ఎన్ని రోజులు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్పారు. అండ్ మా కోసం మంచిగా బిర్యానీ కూడా కుక్ చేశారనమాట. బిర్యానీ అయితే అదిరిపోయింది, ఫుల్గా లాగించేసాం. దీని తర్వాత వాళ్ళ ఇంట్లోనే టెర్రస్ గార్డెన్ ఉందంట. లైక్ 2 టెర్రస్కే గార్డెన్ మెయింటైన్ చేస్తూ టోటల్గా 300 ప్లాంట్స్ అయితే పెంచే వాళ్ళంట. వాళ్ళు 6 రకాలు మల్లెపూలు అంటే మల్లెపూలు, దొంతర మల్లి, జట మొగ్గ, ఇంకా చావింగే సెంటు మల్లి అంటే ఏదో, ఇంకా అందులో ఇంకే చెప్పాడు ఆయన అన్ని రకాలు. గులాబీలు అంటే ఇంకా అన్ని ఉన్నాయి. అక్కడ ఏంటో పచ్చిమిరపకాయలు అండి. అట్లా ఏ అసలు పచ్చిమిరపకాయలు కాదు ఇవి. ఇది టమాటా, ఇది చూడు ప్రొమోగ్రానేట్. ఎస్ కనిపించింది, పింక్ వైట్ 2 షేడ్లు వస్తాయి అన్నమాట. ఇది మిరపకాయ చెట్టు, ఇదేమో ఇవి 2 రకాలు వస్తాయి అన్నమాట. ఇవి బిస్కెట్ కలరు, ఇంకొక రెడ్, అదొక రకమైన రెడ్ అన్నమాట. ఇదిగో డబల్ షేడ్. మొత్తం పిందెలు వచ్చినాయి. దీని నిండా కాయలు, అదిగో దీని నిండా కాయలు. ఇదేమో సపోటా, ఇప్పుడే వచ్చినాయి కాయలు. ఇదిగో సపోటా వస్తున్నాయి. వచ్చిందా ఒక పంట అయినా? చాలా పంటలు. ఏదో మామిడికాయ చెట్టు నాది. ఇదేం చెట్టు అంటే మొత్తం క్లీన్ చేస్తాడు ఆయన, తలకాయలు కొట్టేస్తాడు. ఇది సెండు కాకడ అని రెడ్ వైట్ ఉంటది. 2 రకాల కాకడ అన్నమాట. అది పువ్వు అలా పూసుద్ది. ఇది దానిమ్మ. మొత్తం ఇవన్నీ దుంపలే.
కింద ఇవన్నీ వచ్చేసినాయి, ఇవన్నీ దుంపలు వచ్చేసినాయి. ఇది ముద్ద మందారంలో పెద్ద మందారం కదా, వంట రేఖ మందారమే పెద్ద చేటలాగా వచ్చింది. ఎంత పెద్ద వస్తుంది. అది డబల్ షేడ్ హైబ్రిడ్ గులాబ్ పూలు. హైబ్రిడ్. చూడు పువ్వు ఎలాగొచ్చిందో. మేమైతే ప్లాంట్స్ పేర్లు గెచ్చడానికి ట్రై చేసాం, కానీ చాలా వీక్ అనే విషయం మాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. అండ్ దీని తర్వాత కొన్ని ముచ్చట్లు అనమాట, జాతరకు సంబంధించిన ముచ్చట్లు అయితే షేర్ చేసుకొని కొన్ని ఫొటోస్ అనమాట. అండ్ అందరూ తాంబూలం తీసుకుంటూ పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. అత్తలతో సరదాగా ఫన్ టైము, మామయ్య లేని టైం చూసుకొని అత్తలు ఒక రేంజ్లో ఆడేసుకున్నారు, బాగా అంటే ఇంకొక రేంజ్లోని. సో అలా కొన్ని ముచ్చట్లు, కొన్ని ఫన్ ఈవెంట్స్ తోటి అలా ట్రిప్ని అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్ అయితే చేసాం మొత్తానికి. అక్కడ మంచిగా వాళ్ళు సీరియస్ డిస్కషన్ చేస్తుంటే మేము మాత్రం మా పనిలో మునిగి తేలిపోతున్నాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇది అమ్మవారిది మెయిన్ టెంపుల్ అంట. సో మా వాళ్ళందరూ కూడా మొక్కులు మొక్కడానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. లైట్ బాగా వస్తుంది కదా అని నేను కొంచెం సెల్ఫీ వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. మొత్తం అందరూ గ్యాదర్ అవి మళ్ళీ వెహికల్ రావడానికి అయితే టైం పట్టింది. మంచిగా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి దారిలో మంచిగా కోక్స్ తీసుకొని నేను మా చిన్నబాబు కూర్చొని తాగుతున్నాను అనమాట. వాడు ఏదో జోక్ వేస్తుంటే అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. So yeah, that's all for today. Until the next video, stay tuned. Bye bye.